హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో, ప్రస్తుతం కుల వర్గీకరణ అమలయ్యింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఉన్నాయి? మరి దీంట్లో ఎలాంటి సందేహాలున్నాయనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో, మనం ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కాసిం రాజు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏం చెప్తారనేది. సో, ప్రస్తుతం మనతో పాటు కాసిం సార్ ఉన్నారు. సార్, ఈ 30 ఏండ్ల పోరాటం తర్వాత ఇప్పుడు 9% వచ్చింది. మీరు హ్యాపీగా ఉన్నారా? అమ్మా, వచ్చిన ఏ చిన్న అవకాశం దొరికినా, ఏ చిన్న ప్రయోజనం జరిగినా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే అవకాశాలకు దూరమై అంటరానితనాన్ని అనుభవించి ఎన్నో రోజులుగా బాధపడిన వాళ్ళం కనుక ఇప్పుడు వచ్చిన ఈ 9% మేము స్వీకరిస్తున్నాం. స్వీకరించి సేమ్ టైం ఇంకా మా జనాభా దామాష ప్రకారం రావలసిన వాటి కోసం మేము అడుగుతాం, పోరాటం చేస్తాం. ఓకే. అంటే మందకృష్ణ మాదిగ గారు ఒక మాట అంటున్నారు. అంటే మాకు 9% సరిపోదు, 11% కావాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు కూడా అదే కోరుకుంటున్నారా? కరెక్ట్ అమ్మా. జనాభా దామాష ప్రకారం మాదిగలు 32,74,000 ఉన్నారు వాళ్ళు ఇచ్చిన నివేదికలో. మరి 32,74,000 ఉన్నటువంటి మాదిగలకి 9% వచ్చింది. అదే మాలలు 17 లక్షలు ఉన్నారు, వాళ్ళకి 5% ఇచ్చారు. డబుల్ జనాభా ఎక్కువ, 50% ఎక్కువ ఉన్న మాదిగలకి వీళ్ళకి 5 ఇచ్చినప్పుడు వీళ్ళకి 10 రావాలి కదమ్మా. న్యాయం అది. ఆ న్యాయం జరగలేదు కనుక ఆ న్యాయం కోసం మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మాదిగ మేధావుల వేదిక తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి మాట్లాడతాం. ఇవాళ మీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అమ్మ, ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక సందర్భంలో చట్టసభల్లో చర్చ జరిగి వర్గీకరణకు సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. ఆ ప్రాసెస్లో భాగంగా ప్రభుత్వం ముందుకెళ్ళినప్పుడు అందులో ఉన్న ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే, గ్యాప్స్ ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం మొదటి ఉద్దేశం. రెండో ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కమిట్మెంట్తో వారు వర్గీకరణ చేయడం కోసం నిలబడి ఈ పని చేశారు. అందుకే వారికి థ్యాంక్స్ చెప్పడం అనేది కనీస ధర్మంగా మేము భావించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము. సో, ఇప్పుడు ఇందులో ఇంకా గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఇంకేమైనా ఉంది అంటారా ఈ వర్గీకరణలో? ఖచ్చితంగా ఉందమ్మా. కొన్ని కులాలు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఇక్కడి కులాలు అక్కడ, అక్కడి కులాలు ఇక్కడ వేరువేరుగా మారాయి. ఆ కులాలను కూడా సరిచేయవలసిన అవసరం ఉన్నది. అది ఒక గ్యాపు. రెండోది, మాదిగలకి దక్కవలసిన 10%, 11% మాదిగలకి దక్కలే, 9% దక్కింది. అది కూడా ఒక గ్యాప్. ఈ 2 గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆలోచిస్తారని, రేపు రాబోయే జీవోలో దీన్ని సరి చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ప్రస్తుతం మనతో పాటు రాజేందర్ గారు ఉన్నారు, మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు. సార్, నమస్తే సార్. ఇప్పుడు వస్తున్న ఈ కుల వర్గీకరణలో బీసీ వర్గీకరణ ఉంది, ఎస్సీ వర్గీకరణ ఉంది. అయితే ఇందులో ఇంకా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఇతర వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఒక క్లారిటీగా చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేది గత 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుందమ్మా. 2000 నుంచి 2004 వరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగింది. అప్పుడు మాదిగలకు, మాదిగ ఉప కులాలకు కొంతమంత విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో మేలు జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఒక టెక్నికల్ రీజన్ మీద దాని మీద కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ఉద్యమాలు జరుగుతూ ఇప్పుడు 30 సంవత్సరాల్లో మళ్ళీ సుప్రీంకోర్టే రీఓపెన్ చేసి ఇది సామాజిక కోణం లోపల ఆర్టికల్ 14, 15(4), 16 ప్రకారంగా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలా. ఎందుకంటే బాబాసాహెబ్ గారు కూడా, అంబేద్కర్ కోరుకున్నది కూడా అన్ని వర్గాలకు, ఎస్సీలలో ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ పొందుపరిచాడు 15%. అది అన్ని వర్గాలకు పొందుతలేదు అనేది కాలక్రమేణా తెలిసింది. ఓన్లీ మాలలు, మాదిగలే అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళే రాజకీయ నాయకులు, మంత్రులు అయ్యారు, వీళ్ళే కలెక్టర్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. మిగతా అట్టడుగు వర్గాలు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకు రాజకీయమైనటువంటి ప్రాతినిధ్యం లేదు, విద్యారంగం లేదు, ఉద్యోగ రంగం లేవు. కాబట్టే దీన్ని సబ్ క్లాసిఫికేషన్ చేయాలని పెద్దలు గౌరవనీయులు మందకృష్ణ గారు గత 30 ఏళ్ళ నుంచి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరగాలి, సబ్ క్లాసిఫికేషన్ జరగాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది అనే దాని మీద ఒక ఉద్యమం జరుగుతూ వస్తుంది. దాని పర్యవసనంగా సుప్రీంకోర్టుకి వెళ్ళడము, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి. ఆ సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పారంటే, అన్ని రాష్ట్రాలు కూడా మీ రాష్ట్రాలు ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఈ ఉన్న వితిన్ 15%ను సబ్ క్లాసిఫికేషన్ చేసుకొని అన్ని వర్గాలకు మేలు జరిగేటట్టు, అన్ని వర్గాల అభివృద్ధి జరిగేటట్టు సామాజిక న్యాయము అంటే స్టేట్ గవర్నమెంట్స్కి అప్పచెప్తూ ఒక తీర్పు చెప్పింది. ఆ తీర్పుకు అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేయడము, దానికి అనుగుణంగా అన్ని వేదికల మీద నేను ఇది వర్గీకరణ చేసి తీరుతా అని చెప్పాడు. దాన్ని మొన్న ఫిబ్రవరి 4 రోజు అన్ని పార్టీల సహకారంతో మరి ఏకగ్రీవంగా
దాన్ని ఆమోదించుకోవడం, ఏకసభ్య కమిషన్ వేయడము, ఏకసభ్య కమిషన్ 2 నెలల 15-20 రోజుల లోపల అది రిపోర్ట్ చేయడం. ఎందుకంటే ఇది టెక్నికల్గా కూడా ఎక్కడ కూడా ఎవరికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా, అంటే అపోహలకు తావు ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఏకసభ్య కమిషన్ వేశాడు, మినిస్ట్రీ సబ్ కమిటీ వేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇవన్నంతా ప్రాసెస్ చేశాడు. గత ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, అంటే 6 నెలలు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉన్నది అనేది లెక్కలు తీసిన తర్వాత 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో సంచార జాతులు, కొన్ని బుడిగ జంగాలను వేయడం జరిగింది. గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలు 18 కులాలను వేయడం జరిగింది. గ్రూప్ 3లో మాల ఉపకులాలు 25 కులాలను వేయడం జరిగింది. వారి జనాభా కూడా ఫస్ట్ గ్రూప్లో 1,70,000 73,000, తర్వాత గ్రూప్ 2లో వచ్చేసరికి 32,74,000 జనాభా ఉన్నది. ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ 32 లక్షలు మాదిగ కమ్యూనిటీ ఉంది. మిగతా సబ్ కమ్యూనిటీస్ కలిపి 74,000. అదేవిధంగా మాల ఇది అన్ని కలిపితే 17,71,000 ఉన్నాయి. వాళ్ళ జనాభా, మరి ఆర్థిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి, ఉద్యోగాలలో ఎంత శాతం ఉన్నదని డాటా తీసుకున్న తర్వాతనే ఎంపీరికల్ డాటా ప్రకారమే దీన్ని 1%, 9%, 5%గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి విభజించి కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది జస్టిస్ ఏకసభ కమిషన్. ఆ రిపోర్ట్ను ఉన్నట్టుగా పార్లమెంట్ అసెంబ్లీలో మరి చర్చించి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించినాయి. కాబట్టి ఇది ఎక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు ఉండడానికి లేదు, ఎక్కడ కూడా ఇది చేయడానికి లేదు. కానీ దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ మందకృష్ణ గారు కూడా ఒక మాట అన్నారు, అంటే 9% కాదు మాకు కావాల్సింది 11% అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు ఇలాంటి విభేదాలు వస్తున్నాయి అంటారు? మేడం, ఒక్కటే ఏంటంటే జనాభా ఒక్కటే ప్రాతిపదిక తీసుకోలేదు ప్రభుత్వం. జనాభా యొక్క కాకుండా ఎంపిరికల్ డాటా అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మరి విద్యారకంగా ఉద్యోగాలలో కూడా 4 ఫ్యాక్టర్స్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏమైందంటే జనాభా ప్రాతిపదికన పెద్దలు మందకృష్ణ గారు చెప్తున్నారు 11% రావాలని. కాకపోతే ఏమైందంటే ఇక్కడ కొంత ప్రభుత్వము అంటే కమిషన్ ఆ విధంగా రికమెండ్ ఇచ్చింది. కమిషనే 9% రికమెండ్ చేసింది. కమిషన్ దాటిపోలే ప్రభుత్వం. కమిషన్ దాటిపోతే మళ్ళీ కొత్త వాటికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది, రాజకీయాలకు అవకాశం ఇవ్వాల్సి, ప్రతిపక్షాలు విమర్శించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషన్ రిపోర్ట్ని అదేవిధంగా ఆమోదింపజేయగలిగితే, ఆమోదిస్తే అందరికి కూడా సమంగా న్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏకసభ్య కమిషన్ని ఇచ్చేశారు. కాకపోతే ఇప్పుడున్న జనాభా 18% ఎస్సీలు ఉన్నారు. దాని ప్రకారం ఇంకొక 1.5% మాదిగలకు రావాలి, 10.5% రావాలి. ఇప్పుడు మాత్రం ఒక 9.5 వస్తే 100% ఫుల్ఫిల్ అయ్యేది. కాకపోతే ఇక డిఫరెంట్ కోణంలో సామాజిక న్యాయం జరిగినప్పుడు ఏకసభ్య కమిషన్ యొక్క రికమెండేషన్ వాళ్ళు ఏం ఆలోచించారో పెద్దలు జస్టిస్ కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని కామెంట్ చేయడానికి లేదు. కాబట్టి నేను అంటున్నా ఏంటంటే ఒక 0.5%కో 1%కో మనం ఇంకా దీన్ని తాగదీయకుండా 30 సంవత్సరాల ఉద్యమానికి ముగింపు పలికి వారికి రావాల్సిన వాటా తీసుకొని ఫలాలు పొందుకొని ఇంకా రాబోయే రోజుల్లో మిగతా సమస్యల మీద ఐక్యంగా పోరాటం చేయాల్సిన ఉంది. మాదిగలు, ఉపకులాలు, దళిత జాతి మొత్తం ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారంలో మన భాగం మనకు వస్తుంది, రాజ్యాధికారం సాధించుకుంటాం. ఇప్పుడు బీసీలంతా ఒకటే అవుతున్నారు, ఎస్సీలు కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఓన్లీ రిజర్వేషన్ వర్గీకరణ ఒక్కటే కాదు అభివృద్ధికి. ఇంకా బీసీ మన ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తీసుకోవాలి. విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేటు పబ్లిక్ రంగ సంస్థలు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ పోరాటం. బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీలలో, వాటి కోసం పోరాటం చేయాలి. కాబట్టి నేను అనేది మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోరాట పటిమకు, ఆయన డెడికేషన్కు అందరం స్వాగతించినాం, అందరం మద్దతు తెలిపినాం. ఈరోజు కూడా ఆయన డిమాండ్ చేయడం తప్పలేదు. ఇది ప్రభుత్వంతో మేము డిస్కస్ చేస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు రాబోయే రోజులలో ఏదైతే పర్సంటేజ్ పెంచుతారో అప్పుడు ఈ పర్సంటేజ్ పెంచుకొని ముందుకు వెళ్తానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇక్కడితోటి దీన్ని ముగింపు పలికితే మనం ప్రశాంతంగా ఐక్యంగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇదే కాకుండా బీసీ వర్గీకరణ గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, ఆయన కూడా చాలా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిందే బీసీల వల్ల, మీరు బీసీలను మర్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇవాళ షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేంత దమ్ముందా అని చెప్పేసి కూడా అన్నారు. దీనికి మీరేమంటారు? యాక్చువల్గా ఈ వ్యవస్థలోనే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల కాలం లోపల ఉన్నత వర్గాలది ఆధిపత్యం అయిందండి. ఆయన అన్నది
వాస్తవం. అంటే బీసీలు కొంత అనగదొక్కబడ్డరు, ఇంకా ఎస్సీలు ఇంకా అనగదొక్కబడ్డరు. వీళ్ళు ఓటర్స్ అనే ఉండిపోయినారు తప్ప రాజ్యాధికారంలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే మీడియా ఉన్నత వర్గాలది, డబ్బులు ఉన్నత వర్గాలవి, ఉన్నత వర్గాల దగ్గరే అన్నీ ఉన్నప్పుడు మీడియా, మనీ, మాఫియా అంతా కూడా ఉన్నత వర్గాల దగ్గర ఉంది. ఉన్నప్పుడు నువ్వు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ విధంగా రాజ్యాధికారంలోకి వస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారు? ఓటు హక్కు అందరికి సమానం ఇచ్చాడు. కానీ వీళ్ళు ఓటర్స్గానే ఉన్నారు, బీసీలు ఎస్సీలు, కానీ వీళ్ళు రూలర్స్గా రాలేకపోయారు. ఇప్పుడు రూలర్స్గా రావాలంటే అందరం ఒకటి కావాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ ఒకటి కావాలని మన మానేవారు కాన్స్టిట్యూషన్ ఎప్పుడో పిలిపించి ఉత్తరప్రదేశ్లో ప్రూవ్ చేశారు. మాయావతి గారు 3-4 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు. కానీ ఇది ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోతున్నాం. నేను ఇప్పుడు అనేది అదే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఒకటి కావాలి, రాజ్యాధికారం సాధించుకోవాలి, బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే దానిలో నేను కూడా ముందుంటా. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఎట్లయితే మనం ఏదో గొడవలు చేసుకుంటూ కాదు, నీ ఓటు ద్వారా చూపెట్టు. నీ బీసీలందరూ ఎస్సీలందరూ ఒక్క బీసీకి ఓట్లు వేయండి, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోండి, అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి దీన్ని మనం రాజకీయంగా ఏదో చేసి విమర్శిస్తే రాదండి. తిరుమల మల్లన్న కూడా ఆ పార్టీలో ఎమ్మెల్సీ గెలిచి మళ్ళీ అక్కడ విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే ఆయనకున్న ఆవేశం బీసీలకు అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎత్తి చూపు, డిస్కషన్ చేయి. ఇప్పుడు ఎస్సీల వర్గీకరణ 30 ఏళ్ళు జరిగింది, ఇది ఒక 3-4 ఏళ్ళు దీని మీద డిస్కషన్ చేసి బీసీలందరినీ కూడగట్టండి, ఎస్సీలను కూడగట్టండి, ఎస్టీలను కూడగట్టండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో అనగారిన వర్గాలను కూడగట్టి బహుజన రాజ్యం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం మీరు నడుము కట్టండి, మేమందరం మద్దతు ఇస్తాం, మేమందరం మీతో ఉంటాము. అప్పుడే న్యాయం జరుగుతుంది, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం, రాష్ట్రం అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. సార్, కులగణనకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు అంటే దీనికి చాలా విమర్శలు వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు, దీని గురించి మీరేం చెప్తారు? అంటే విమర్శలు ఎక్కడ రావట్లేదు. కులగణన అనేది కూడా చాలా సైంటిఫిక్గా హేతుబద్ధంగా చేసినటువంటి కులగణన. కాబట్టి వాటి పట్ల కొంతమంది అంటే రకరకాల ఆలోచనలతోటి, రకరకాల అప్లికేషన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ మాటలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వము అంటే ఏ విషయాన్ని ఎట్లా తీసుకోవాలి, ఏ విషయాన్ని ఎట్లా గౌరవించాలనేది ఇది ప్రజా పరిపాలన. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతున్నది ప్రజా పరిపాలన. అందరి మాటలు గౌరవిస్తుంది, అన్ని విషయాలని సేకరిస్తుంది, అధ్యయనం చేస్తుంది. కానీ గత ప్రభుత్వంలో చూడండి, ఎక్కడన్నా కులగణన జరిగిందా, వర్గీకరణ జరిగిందా, ఎవరన్నా గౌరవించిరా, ఎవరన్నా అసలు సామాజిక విషయాల పట్ల, సామాజిక అంశాల పట్ల ఎక్కడన్నా అది ఉన్నదా? కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గదే తేడా. సో కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతూ ఉన్నది. అది ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 ఏళ్ల పోరాటంలో ఈరోజు ముగింపు పలికి మాదిగలకు సిద్ధశుద్ధితో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం అంటే అసలు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అవుతుందా కాదా, 30 ఏళ్ళ నుంచి అట్లే అమలు కాకుండా ఉన్నది, అవుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, మాట ఇచ్చిండంటే ఖచ్చితంగా కట్టుబడి దాన్ని అమలు చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజానాయకుడు. కాబట్టి ఈ విషయాలు మేము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేమంతా కృతజ్ఞతలై ఉన్నాము. ఆయన ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ, అమలు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ ముందు జీవో రూపంలో రాబోతున్నది. కాబట్టి అదంతా కూడా మాదిగలంతా స్వాగతిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మాదిగలంతా ఆయన రుణం తీర్చుకోబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఎస్సీ వర్గీకరణ 9% అయితే ప్రకటించారు, అయితే మాకు 11% కావాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే అదే చెప్తా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% ఉండే, తెలంగాణలో 9% అయింది, అంటే 2% పెరిగింది కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద నిర్ణయం జరిగింది. కాబట్టి ఏదన్నా మీకు విషయాలు ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీరు కృతజ్ఞత చాటుకోండి, మాదిగలంతా కృతజ్ఞత చాటుకోవాలని చెప్పేసి ప్రకటన చేయండి. ఆ తర్వాత మీరు ఏదైనా టెక్నికల్ విషయాలు ఉంటే, ఏదైనా లాభం జరిగే దగ్గర మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి మాట్లాడండి. కానీ బయట మాట్లాడి కన్ఫ్యూజన్ చేయొద్దని అన్నకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఉద్యమకారుడిగా మీరంటే గౌరవం, ఉద్యమకారుడిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా గౌరవం, మీ పట్ల చాలా మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవించి వర్గీకరణ చేయడం అంటే మాదిగలను చూసి, మీ పోరాటం చూసే ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేశారు కదా. ఏ ముఖ్యమంత్రికి రాలేదు కదా అవకాశం, ఆయన అసెంబ్లీలో ప్రకటించారు కదా ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు నా రాజకీయ జీవితంలో, నా జీవితంలో ఇట్లాంటి అవకాశం నాకు రావడం అనేది గొప్ప విషయము. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక గొప్ప సామాజిక నేపథ్యం ఉన్నటువంటిది, ఒక చరిత్ర ఉన్నటువంటి ఈ వర్గీకరణ చేయడం అనేది నాకు జీవితంలో సంతృప్తినిచ్చినటువంటి ఒక గొప్ప సంఘటన అని చెప్పాడు.
అంటే ఇంతకు మించినటువంటి విషయం ఏముంటుందిగా. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మందకృష్ణ, మీరు మాది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మీరంతా మనమంతా కలిసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలిపి మనం మిగతా విషయాలను మాట్లాడదామని విజ్ఞప్తి చేస్తాం.